తిరుమల భక్తులకు అద్రిపోయే గుడ్ న్యూస్. తిరుమల వెంకన్నను దర్శించుకోవటానికి కొండకు వచ్చే భక్తుల ఆకలి తీర్చే శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ 41 వసంతాలు పూర్తి చేసుకుంది. అప్పట్లో 1985 ఏప్రిల్ 6న అప్పటి సీఎం ఎన్టీఆర్ గారు ప్రారంభించిన ఈ పథకం 1994 ఏప్రిల్ 1న నిత్య అన్నదానం ట్రస్ట్ గా మారింది. అయితే ఇప్పటిదాకా తిరుమల అన్నప్రసాద కేంద్రాలలో భక్తులకు అన్నం, సాంబారు, రసం, చట్నీ, తీపి ప్రసాదంగా పాయసం లాంటివి ఎంతో క్వాలిటీగా ఉచితంగా వడ్డిస్తున్నారు. కానీ భోజనం చేస్తున్న భక్తులు అన్నంతో పాటు అదనంగా ముద్దపప్పు లేదా పప్పును కూడా వడ్డిస్తే ఇంకా బాగుంటుందని అధికారులకు విజ్ఞప్తులు చేశారట. భక్తుల అభ్యర్థనను సానుకూలంగా స్వీకరించిన టీటీడీ ఉన్నతాధికారులు అన్నప్రసాదం మెనూలో పప్పును చేర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ దీని సాధ్య సాధనాలను పరిశీలిస్తున్నారు. అంతేకాదండోయ్, వడ్డించబోయే పప్పుతో పాటు ఇతర వంటకాలకు కూడా అత్యంత ప్రీమియం క్వాలిటీ గల దినుసులను ఉపయోగించేందుకు ప్రత్యేక విధానాలను డిజైన్ చేస్తున్నారు. దేవుడి దర్శనంతో పాటు కడుపు నిండా పప్పన్నం తినిపించడానికి టీటీడీ తీసుకుంటున్న ఈ అద్భుతమైన నిర్ణయం సూపర్ కదా. మరి దీనికి మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి.